3 లీటర్స్ వాటర్ షుగర్ మిక్చర్లో 40% షుగరే ఉందంట. తర్వాత మిక్చర్కి 1 లీటర్ వాటర్ యాడ్ చేశారంట. ఇప్పుడు ఆ న్యూ మిక్చర్లో షుగర్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ అసలు షుగర్ ఎంత ఉందో చూద్దాం. 3 లీటర్స్ మిక్చర్లో 40% షుగరే ఉంది. సో షుగర్ 40% ఆఫ్ 3 లీటర్స్. 40% ఆఫ్ 3 10% 0.3 ఇంటూ 4 1.2. అంటే షుగర్ 3 లీటర్స్లో 1.2 ఉంది. 3 లీటర్స్ మిక్చర్ ఉంది. ఈ మిక్చర్కి 1 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నారు. సో టోటల్ 4 లీటర్స్ అవుతుంది ఆ మిక్చర్. సో న్యూ మిక్చర్ 4 లీటర్స్ అవుతుంది. ఈ న్యూ మిక్చర్లో ఈ షుగర్ ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు వాటర్ యాడ్ చేశారు, షుగర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు. సో షుగర్ అయితే మాత్రం అంతే ఉంటుంది ఇంకా. సో 1.2 ఉంటుంది షుగర్. సో ఈ న్యూ మిక్చర్లో ఈ షుగర్ ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నారు కాబట్టి 4లో 1.2 ఎంత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. న్యూ మిక్చర్ 4, షుగర్ 1.2 ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నారు కాబట్టి ఇంటూ 100 చేస్తాం. 4 1s 425, 25 ఇంటూ 1.2 250 300 30%. బీలో ఉంది. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. 3 లీటర్స్ మిక్చర్లో 40% షుగర్ ఉందంట. 40% ఆఫ్ 3 10% 0.3 ఇంటూ 4 1.2. సో షుగర్ 1.2 ఉంది. మిక్చర్ 3 లీటర్స్ ఉంది. 1 లీటర్ వాటర్ యాడ్ చేశారు. సో టోటల్ 4 లీటర్స్ అవుతుంది. సో న్యూ మిక్చర్ 4 లీటర్స్. ఈ న్యూ మిక్చర్లో షుగర్ ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నారు. న్యూ మిక్చర్ 4, షుగర్ 1.2 ఇంటూ 100. 4 1s 425, 25 ఇంటూ 1.2 250 300 30%. బీలో ఉంది.